అక్క ప్లీజ్ కుదరదని మాత్రం అనకండి. ఇంట్లో అందరూ వెళ్తున్నాం. మీకు తెలుసా అత్తయ్య గారు కూడా వస్తున్నారు. అత్తయ్య గారా? అవునా? సరే అయితే నేను రెడీ అవుతాను. అలాగే అక్క. ఈ మధ్య ప్రియా అక్కయ్య మూడ్ ఎందుకు ఇరిటేటింగ్ గా ఉంటుంది? సరే అబ్బాయిలు, త్వరగా పనులు కానివ్వండి. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేలాగా మన పనులన్నీ పూర్తి చేయాలి, వంటలు కూడా వండేయాలి. ఏంటి నాన్న మీరు కూడా అనవసరంగా ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటారు? లవ్లీ షరతును ఒప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఈ రోజు ఆదివారం కదా, విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను. అది లేదు, ఆదివారం కూడా పని పెట్టేశారు మాకు. అరే బాబు, మీ అమ్మ లవ్లీకి ఇంటి బాధ్యతలన్నీ అప్పగించింది. అలాంటప్పుడు లవ్లీ చెప్పినట్టు చేయాలి కదా. నాన్నగారు, మనం అందరం సంవత్సరంలో ఒక రోజు వంట పనులన్నీ మనమే చేస్తున్నాం కదా, పౌర్ణమి రోజున. మళ్ళీ ఇప్పుడు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అరే అది సంవత్సరం అంతా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఈ ఒక్కరోజు మనం కష్టపడితే తప్పే ఉంది. నాన్న అలా మాట్లాడతారేంటి? అది వాళ్ళ పని. మేము కూడా ఆఫీసులో పనిచేస్తాం, అది మా డ్యూటీ. అలాగైతే సరే, మీరందరూ వెళ్ళిపోండి, నేను ఒక్కడే చేసుకుంటాను. నాన్నగారు మీరు అపార్థం చేసుకుంటున్నారు. మేమేమన్నా కాదన్నామా? చూడండి, మేమందరం చేస్తున్నాం. అది నాన్నగారు అంతా బానే ఉంది, కానీ ముందు మాకు స్పాలో ఏం చేస్తారో చెప్పండి. పిండిని పిసుకుతారు. అవునా? పిండిని పిసుకుతారా? ఆ పిండి అయితే ఇక్కడే పిసుకొచ్చు కదా. కిట్టు, పాలకూర కొయ్యి. అక్క రండి. హాయ్, నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. పేరు లవ్లీ కార్తీక్. ఒక్క నిమిషం. ఎస్ మ్యామ్. మంజు, ఆ గౌన్స్ తీసుకురా. అక్క మీరంతా ఈ గౌన్లు వేసుకోండి. ఇవి మేం వేసుకోవాలా? అంటే చీర విప్పేసి కట్టుకోవాలా ఏంటి? అయితే అరే వద్దులోలి, ఈ గౌన్లు నేనేసుకోను. అలాగే అత్తయ్య గారు. ఏమండి, వీరికి కేవలం ఫేషియల్ అలాగే ఫుట్ మసాజ్. ఓకే మ్యామ్. అక్క మీరు గౌన్లు వేసుకోక తప్పదు. అరే ఎందుకని నీళ్ళు పోస్తున్నావు? నెలకు సరిపడా పిండి ఇప్పుడే గెలిపేస్తున్నావా ఏంటి? నీళ్లు పోస్తూ అలాగే ఉన్నావు. నాన్న నాకు ఎలా వస్తుందో అలా మాత్రమే చేయగలను. కార్తీక్, ముందు పిండి కలిపి రొట్టెలు చేసి తర్వాత తింటారని నాకు బాగా తెలుసు, కానీ నువ్వు పచ్చి పిండి తినడం మొదలు పెట్టావు. తప్పే ఉంది కిట్టు అన్నయ్య, మంచిదేగా. గౌరక్క, మీరిప్పుడు అచ్చం భూతలాగా ఉన్నారు. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో మీనాక్షి. నేనెందుకు చూసుకోవాలి? అయ్యో, ఇలా ఎందుకు చేసావు? నేను అచ్చం తెల్ల భూతుల్లో ఉన్నాను. అయ్యయ్యో. ఓయ్ ప్రియా, ఓయ్, ఈ క్రీములు ఇలా రాయటం వల్ల నా మొక్కవైతే చండాలంగా అయిపోదు కదా. 1 సెకండ్. మీనాక్షక్క, ఈ క్రీమ్లు పెట్టుకోవడం వల్ల మీరు ఇంకా అందంగా అవుతారు. మీ స్కిన్ ఇంకా సాఫ్ట్ గా అవుతుంది. అంటే పట్టులాగా. ఇక పెట్టు. అరే ఇదేంటి? మ్యామ్, దీన్ని స్టీమ్ అంటారు. వద్దు, నాకు ఎలాంటి స్టీము గీమవద్దు, ఇలాగే బాగుంది. అత్తయ్య గారు, అది స్టీమ్ మిషన్. దీనివల్ల మీ జుట్టు చాలా బాగా అవుతుంది. పెట్టుకొని చూడండి. ఓరి భగవంతుడా, అయ్యో బాబాయ్, ఇందులోండి వేడి ఆవిర్లు వస్తున్నాయి. ఏంటిది? అత్తయ్య గారు కంగారు పడకండి, మీ జుట్టు చాలా బాగా అవుతుంది.
ఓరి భగవంతుడా, చూశారుగా మొహం ఎలా అయిందో, ఎంత విచిత్రంగా ఉందో. లేదు మ్యామ్, మీరు చాలా బాగా కనిపిస్తున్నారు. అత్తయ్య గారు ఇప్పుడు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. అయ్యో అత్తయ్య గారు, ఇలా ఎందుకు చేస్తున్నారు? అలాగే ఉండనివ్వండి. మీరు ఎంత అందంగా కనిపిస్తున్నారు. హాయ్ హాయ్. అరే, కొంగు వేయకుండా బయటికి ఎలా వెళ్ళగలను? ఓ నో నో మ్యామ్, మీరు కొంగు వేసుకోకండి. మేము పడిన కష్టం అంతా వృధా అవుతుంది. మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు, నిజంగా. నేను అందంగా ఉన్నానా? ఇవి తీసుకోండి, మా అందరి ఫ్రీ కూపన్స్. గౌరక్కయ్య, ఈ కూపన్స్ నేను గెలిచాను. ఇదే నేను మీకిచ్చే నిజమైన సర్ప్రైజ్. అరే అబ్బాయిలు, త్వరగా కంప్లీట్ చేయండి. మన భార్యలు ఏ క్షణంలోనైనా ఇంట్లో అడుగు పెట్టచ్చు. అయిపోయింది నాన్నగారు, 2 నిమిషాలే. నాన్నగారు, ముందైతే మమ్మల్ని అందరినీ మీరు ఇరికించారని అనవసరంగా అనుకున్నాం. ఇప్పుడు మేము తల ఎత్తుకుని గర్వంగా చెప్పగలం, అది ఈ పనులు చేయడంలో ఆనందం ఉందని. పదండి, మనం వాళ్ళని స్వాగతించాలి కదా. అరే పదండి. ఓయ్ గాడ్ ప్రామిస్, మీరు నిజంగా మా మీనాక్షి దేవేనా? గాడ్ ప్రామిస్, నిజంగా తను మీనాక్షి దేవే. వా, నువ్వు ఎంత అద్భుతం చేసావు లవ్లీ. నిజంగా చూస్తుంటే బండి టోటల్ సర్వీసింగ్ అయినట్టుగా ఉంది, మెరిసిపోతుంది. ఏమండి, మీరు కాసేపు ఊరుకుంటారా? ఎలా ఊరుకోమంటావు కౌసల్య? మళ్ళీ మన పాత రోజులు గుర్తుకొస్తా. ఏమండి, ఏదో ఒకటి అనేస్తారా? అంటే తప్పే ఉంది, మన పిల్లలే కదా. అమ్మా, ప్రియ కనిపించడం లేదే? బాబు తను పనుందని బజార్కు వెళ్ళింది. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తుంది. అత్తయ్య గారు, నేను కెమెరా తీసుకొస్తాను, అందరి ఫోటోలు తీసి పెట్టుకుందాం. ఇది చాలా మంచి ఐడియా, త్వరగా తీసుకురా తల్లి. చాలా బాగుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అమ్మా, ఈ రోజు మీ ఇద్దరిని చూస్తుంటే తల్లిదండ్రుల్లా కనిపించడం లేదు. మాకైతే ఎలా అనిపిస్తుందంటే అది కొత్త యంగ కపుల్లా ఉన్నారు. అవునండి అన్నయ్య గారు, మీరు కరెక్ట్ గా చెప్పారు. అమ్మగారు, అది ఒక పని చేయండి, మీరు త్వరగా దిష్టి చుక్కు పెట్టుకోండి, లేదంటే మీ ఇద్దరికి మా దిష్టి తగిలేలా ఉంది. అవునత్తయ్య. అరే ఏమైంది మీ అందరికి? అసలు లవ్లీ నిజంగా బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చింది, ఇలా ఫోటోలు తీయించుకోవడం కూడా. ఈ రోజు మరిది శివ, సిమ్రన్లు కూడా ఉంటే ఎంత బాగుండేది కదా. అత్తయ్య గారు, మావయ్య గారు, మీరు జంటగా నిల్చోండి, అందరికన్నా ముందు మీ ఫోటోని తీస్తాను. అరే వద్దొద్దు, ఈ వయసులో ఇలాంటివి మేము చేయలేము. నేను ఫోటో దిగనంతే. అరే ఎందుకు అలా మాట్లాడతావు కౌసల్యదేవి? ఇప్పుడే విన్నావు కదా ఉమేష్ ఏమన్నాడు? మన ఇద్దరి జంట ప్రత్యేకంగా కనిపిస్తుందిట, అందమైన యంగ్ కపుల్లా ఉన్నామంట. ఒక ఫోటో తీయించుకుంటే పడుంటుంది కదా. అత్తయ్య గారు ప్లీజ్, ఒక్క ఫోటో. అమ్మా, ఫోటోనే కదా. వెళ్ళండి అత్తయ్య. అబ్బా, మీరందరూ కూడా. ఏమందం, ఏం సౌందర్యం. ఏమండి, కాస్త ముందు చూడండి. అక్క, 1 మినిట్ పక్కకిరా. ఇది అత్తయ్య గారి మావయ్య గారి ఫోటో కదా.
గౌరక్కయ్య, ఇప్పుడు మీరు ఉమేష్ బావ కలిసి దిగాలి. వెళ్ళండి, వెళ్ళి బావగారి పక్కన నిల్చోండి. అలాగే. రండి ఉమేష్ అన్నయ్య గారు, రెడీనే కదా? హ్మ్. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నువ్వు? ఆర్ యు ఓకే? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మార్కెట్లో చిన్న పని ఉంటే చూసుకొని వస్తున్నాను. మరి నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది ప్రియా అక్కయ్య, ఇప్పుడు మీరు ఆది బావ కలిసి ఫోటో దిగాలి. భోజనాలు రెడీ అయి ఉంటాయి కదా, ఇక మనం భోజనాలు చేద్దామా? అదెలా కుదురుతుంది? లవ్లీ కార్తీకులు కలిసి ఫోటో దిగడం పూర్తి కాలేదు కదా. లవ్లీ, నువ్వు కార్తీకులు కలిసి ఫోటో దిగాలి కదా. వదిలేండి బావగారు, వదిలేయండి. ఆయన ఈ డ్రెస్ పూర్తిగా మాసిపోయింది కదా, మేమిద్దరం మళ్ళీ ఎప్పుడైనా దిగుతాం. పెద్దన్నయ్య తను బాలేనని ఫీల్ అవుతుందనుకుంటా. తనతో చెప్పండి, తను ఎలా ఉన్నా చాలా బాగుంటుందని, ఫోటోలో ఇంకా బాగుంటుందని. ఎల్లులి ఫోటో దిగు, రా ఇట్రా. అక్క, ఇక్కడ నిల్చో. ఏమండి లవ్లీ కార్తీక్ రెడీనా? అరే ఇంకాస్త దగ్గరగా నిల్చోండి, మీనాక్షి నేను నిల్చున్నట్టు. ఓహో, పదండి, ఇక త్వరగా భోజనాలు కానిద్దాం. అలాగే పదండి. అలాగే చూడండి, మీ మొగుళ్ళంతా ఎంత రుచికరంగా వంటలు చేశారో మీరు తిని చెప్పాలి. రండి రండి, కూర్చోండి కూర్చోండి, భోజనాలు కానివ్వండి. పదండి. బాగా తినండి, కిట్టు గారు స్వయంగా చేశారు, అవునా? కౌసల్యాదేవి, ఆ ఫోటోలు దిగటం లాంటివి అయిపోయింది కదా, ఇక హాయిగా భోజనాలు మొదలు పెట్టండి. ఏమండి, ఇంకా మీరందరూ కూడా కూర్చోండి. వారేవా, వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి. అమ్మా, మీరెంతగా మెచ్చుకున్నా మేం వండిన ఈ వంటలు తమరొండే వంటలతో ఏమాత్రం పోటీ పడలేవు. అది మాత్రం నిజం రా. అసలు మాతో శివ కూడా ఉండుంటే ఏదో ఇంకొంచెం పోటీ ఉండేది. పోటీదే ఉంది బావగారు, మీరంతా మాకు ఒక రోజు సెలవిచ్చారు, అదే మాకెంతో ఆనందాన్నిచ్చే విషయం. పైగా కార్తీకాదిలి పనులు పూర్తిగా కొత్తే కదా, చూస్తుంటే వీళ్ళు కూడా అన్ని నెమ్మది నెమ్మదిగా నేర్చేసుకుంటారు, అవునా? అమ్మాయి లవ్లీ, నువ్వు ఇలాంటి ప్రోగ్రాములు భవిష్యత్తులో కూడా పెడుతూ ఉంటే మాకు వంట వార్పు అలవాటవుతుంది. ఆయన మీ అందరికి ఒక మాట చెప్పనా? మా అందరికన్నా ఎక్కువగా ఉమేష్ కార్తీకులే కష్టపడ్డారు. ఉమేష్ కూరలు వండితే కార్తీక్ రొట్టెలు చేశాడు. ఏంటంటే గాడ్ ప్రామిస్ కిట్టు గారు అంతగా కష్టపడ్డారు, అంత వృధా అయినట్టేనా? అదేం లేదు కిట్టు, నీ వల్లే పని పూర్తయింది. అసలు కిట్టు చాలా కష్టపడ్డాడు కదా నాన్నగారు. ఈ లవ్లీ ఈ స్పా పేరు మీద అందర్నీ మాయ చేసి తన తప్పు బయటపడకుండా తప్పించుకుంది. ఒక్కసారి బాగా చూస్తే ఈ పిల్ల మాయలో పడిపోయి అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు. ఒకటి చెప్పనా అండి, ఈ పప్పులో తాలింపు పెట్టింది ఖచ్చితంగా మీరే అయ్యుంటారు. నాన్నగారు, అమ్మ మీరు చేసిన ఏ వంటనైనా తన కంటి చూపుతో ఇట్టే కనిపెట్టేస్తుంది.
బాబు, ఏళ్ల తరబడి భార్యాభర్తలు కలిసి ఉండటం వల్ల ఇద్దరూ ఒక్కటైపోతారు. ఇద్దరిలో అసలు తేడాలే ఉండవు. మాటలు లేకపోయినా మనసులు తెలుసుకుంటూ ఉంటాయి. బాధపడకండి అబ్బాయిలు, ఆ భగవంతుడు కరుణిస్తే మీ జీవితాల్లో కూడా ఇలాంటి రోజు తప్పకుండా వస్తుంది. సరే బానే ఉందండి. పొగడతలు చాలా ఎక్కువ అయ్యాయి. ఇక మాట్లాడకుండా భోజనం కానివ్వండి. ఈ రోజు నాకు అత్తయ్య గారిచ్చిన బాధ్యతల్ని బాగా నెరవేర్చగలిగానన్న నమ్మకం కుదిరింది. ఈ రోజు నాకెంతో సంతోషంగా గడిచిపోయింది. అత్తయ్య గారు, ఈ రోజు చాలా సంతోషంగా గడిచింది కదా? నిజం చెప్పనా అత్తయ్య, మీరు లవ్లీకి ఇంటి బాధ్యతలు అప్పగించి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో అందరి మొహాల్లో ఆనందం చూస్తుంటే ఈ కొత్త పద్ధతిలో లవ్లీ ఇంటిని నడిపించటం బాగా నచ్చినట్టుంది. నా ఆలోచన తప్పని తెలిసింది. నేనెప్పుడూ ఇంటి కళ్ళెం మీ చేతిలోనే ఉండాలనుకుంటాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, మీరు నిశ్చింతగా విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే ఈ లవ్లీ 15 రోజులే కాదు, జీవితాంతం ఇంటిని నడిపించగలదు, తనకి నచ్చిన పద్ధతిలో. సరే అత్తయ్య గారు, నేను మిగతా పనులు చూసుకుంటాను. మీకు ఇంకా ఏమైనా కావాల్సి ఉన్నాయా? ఏవద్దు.